హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళకి, అలాగే ఎవరైతే ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళకి మన హెల్తీ లైఫ్ అనే కంపెనీ బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఎందుకంటే ఈ హెల్తీ లైఫ్ అనే కంపెనీలో చిన్న షాపింగ్ చేసి పెద్ద మొత్తంలో ఇన్కమ్ అంటే ఆదాయాన్ని సంపాదించుకునే బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఏంటి ఎలా అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ పేరు వచ్చేసి హెల్తీ లైఫ్. సో హార్ట్ఫుల్గా వినండి, మనస్ఫూర్తిగా విని మనస్ఫూర్తిగా పనిచేయండి, సక్సెస్ అవుతారు అని ఉంటుంది. సో ఇందులో హెల్త్ వెల్త్ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏంటి ఎలా అనేది మీరు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఈ మధ్యకాలంలో మనం చాలా రకరకాల రోగాలు వ్యాధులు అయితే చూస్తున్నాము. అందులో బ్యాక్ పెయిన్, అలాగే షుగర్, బీపీ, చాలామందికి సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే హార్ట్ అటాక్, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమరు, అలాగే జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులతో బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాగే పీరియడ్ ప్రాబ్లమ్స్తో ఎంతోమంది లేడీస్ బ్లీడింగ్ ఎక్కువ కావడం, సో వైట్ డిసీజ్ కావడం, మంత్లీ సరిగా రాకపోవడం, అలాగే ప్రెగ్నెన్సీ ప్రాబ్లంతో ఎన్నో ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది పడుతున్నాయి. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం అనేది కూడా మనం చూస్తున్నాం. అలాగే హెడేక్. సో ఈ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏంటంటే ఫ్రెండ్స్, మనం చెప్పొచ్చు ఒకటే ఒక రీజను, సెల్ ఫోన్. సో సెల్ ఫోన్ అనేది మన జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అసలు సెల్ ఫోన్ వల్ల ఏం సార్ ప్రాబ్లం అని అంటే, సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ అనమాట. ఈ రేడియేషన్ ఎలా స్టార్ట్ అవుతుందని అంటే, శాటిలైట్ నుంచి ఎప్పుడైతే మనకు సిగ్నల్ టవర్స్ అంటాం కదా, వాటికి రేడియేషన్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి మన సిగ్నల్ నుంచి మన సెల్ ఫోన్కి ఎప్పుడైతే ఈ రేడియేషన్ అనేది కనెక్ట్ అవుతుందో అప్పుడు మనం కాల్స్ మాట్లాడడం, నెట్ యూజ్ చేయడం చేస్తాం. సో ఈ రేడియేషన్ కంటికి కనిపించదు, కానీ ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్కి ఇది దారితీస్తుంది. ఈ రేడియేషన్ మీద ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్, సో ప్రపంచవ్యాప్తంగా చాలా చర్చలు కూడా జరిగాయి, మనందరికీ తెలిసిన విషయమే. సో రెండో ప్రాబ్లం వచ్చేసి మనకు వాటరు, మూడోది ప్రకృతి ఇచ్చే ఎనర్జీ. సో భూమి మనకు తెలియకుండా ఎనర్జీ ఇస్తుంది. అలాగే సూర్యుడు, అలాగే ప్రకృతి నుంచి రకరకాలుగా మనకు ఎనర్జీ అనేది వస్తుంది. మరి ఈ ఎనర్జీ మనం తీసుకోవట్లేదు. సో ఫ్రెండ్స్, ఈ రేడియేషన్ నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియేషన్ నుంచి మనకి ఏం ప్రాబ్లం జరుగుతుందో తెలుసుకోవాలి. ముందుగా రేడియేషన్ వల్ల మనకు బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, హెడేక్, అలాగే సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాగే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనమాట. సో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే చాలామంది తెలుసు, ఎక్కువ కోపం వచ్చినా, ఎక్కువ సంతోషం వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉండదు. ఆ బ్రెయిన్కి ఆలోచించే కెపాసిటీని కోల్పోతుంది అనమాట. సో ఎప్పుడు సంతోషపడాలో తెలియదు, ఎప్పుడు ఆనందపడాలో తెలియదు, ఎప్పుడు దుఃఖపడాలో తెలియదు. చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నాం మనం. సో ఇట్లా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కూడా జరుగుతుంది ఈ రేడియేషన్ వల్ల. అలాగే హార్ట్ అటాక్ వస్తుంది. చాలామంది పై పాకెట్లో సెల్ ఫోన్ ఉపయోగించడం వల్ల మనకు చూస్తున్నాం ఈ హార్ట్ అటాక్ అనేవి కూడా వస్తున్నాయి. సెక్షువల్ ప్రాబ్లమ్స్ అంటే జెంట్స్ ఎప్పుడైతే మగవాళ్ళు మనం ప్రైవేట్ పార్ట్ దగ్గర మనం సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నామో అక్కడ స్పర్మ్ వాల్యూస్ అనేవి పడిపోతాయి, కణాల వాల్యూ చనిపోవడం. సో దీనివల్ల సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అలా హెడేక్, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్ కూడా వస్తుంది. ఇక మనకు రెండో ప్రోడక్ట్ మన కంపెనీలో ఏముందంటే బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్. ఈ బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే అసలు అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ బయోమాగ్నెటిక్ బ్రాస్లెట్ అనేది ఎక్కడి నుంచి తయారు చేస్తారో తెలుసా? మనకు ఏదైతే అగ్నిపర్వతాలు పేలినప్పుడు లావా, మాగ్మా అనేటివి బయటకు వస్తాయో భూమి అంతర్భాగంలో నుంచి, కొన్ని వందల వేల మీటర్ల లోతు నుంచి ఈ బయోమాగ్నెట్ అనేది బయటికి రావడం జరుగుతుంది. దీని నుంచి నానో టెక్నాలజీలో కన్వర్ట్ చేసి దీన్ని ఈ బ్రాస్లైట్లో మనకు చిన్న చిన్న మ్యాగ్నెట్స్గా అమర్చి పెట్టి ఉంటారనమాట. ఈ బయోమాగ్నెట్ ఉపయోగించడం